నాయి మోక్షకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నాయి మోక్షకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నిందు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నిందు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృప మరువలేను, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నాయి మోక్షకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున, జీవవాక్యము నాలోన నింపి జీవ మార్గమున నడిపించినందున, జీవాధిపతి నిన్ను నే మరువలే, జీవాధిపతి నిన్ను నే విడవలేను. నాయి మోక్షకుడా యేసయ్యా, మమతలోరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలోరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నాయి మోక్షకుడా యేసయ్యా, ఈ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే. నాయి మోక్షకుడా యేసయ్యా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు విందాం కుసేపు శ్రద్ధగా. లోకాసు వార్తలో 7వ అధ్యాయంలో 11వ మాట, వెంటనే ఆయన నాయిరను ఒక ఊరికి వెళ్ళుతుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన వెళ్తుండగా ఆయనతో జన సమూహము వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి దేవుడి స్తోత్రం, హల్లెలూయా, వెళ్తుండేరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు, ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలకి మోసుకొని పోబడుతుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె ఎదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండిరి. అంటే ఒక ఎదవరాలో కొడుకు, ఒక్కో కుమారుడు చనిపోయాడు. అతను ఊళ్ళో నుంచి ఎలుపులకి చనిపోయిన వాళ్ళని ఊరు బయటికి తీసుకొస్తారు కదా శ్మశానంలోకి, అట్లాగే ఊరు బయటికి తీసుకొచ్చారన్నమాట. కాడి మోసుకుంటా తీసుకొస్తే వాళ్ళకి ఆ తల్లి ఏడుతుందట. ఎట్లా ఏడుతుంది? ఒక్కగాను కుమారుడు, భర్త లేడు, భర్త చనిపోయాడు, భర్త లేడు, బిడ్డగాడ ఒక బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత దుఃఖం. మీరైతే ఎంత దుఃఖపడతారో. భర్త లేడు, మొన్నటి సంవత్సరం, పోయిన సంవత్సరం భర్త చనిపోయాడు, ఈ సంవత్సరం బిడ్డ చచ్చిపోయాడు. మీకు ఎంత బాధ కలిగిద్ది, ఎంత దుఃఖం అవుతుంది. ఆ ఎదురాళ్ళంట
ఎంతో దుఃఖంతో ఏడుస్తూ వస్తుందట అలాగల ఏడుస్తూ దొల్లాడుతూ ఏడుస్తూ వస్తుందట. మరి ఒక దిలాసిపోయింది కదా, కుమార్తె కదా, కుమార్తె ఆధారం కదా, ఆ కుమారుడికి ఎలా చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఆవిడకి ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంతగానో ఇలపిస్తుందట, ఏడుతుందట, రోధిస్తుందంట. రోధిస్తుంటే అప్పుడు దేవుడి స్తోత్రం, ఆ ఎదవాళ్ళు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడ్డాడంట. ఆమె యందు కనికరపడ్డాడంటే యేసయ్య మన దేవుడు కనికరపడే దేవుడు. ఆవిడ ఏడుస్తూ చూసి ఆవిడ మీద కనికరపడ్డాడంట దేవుడు యేసయ్య, కనికరపడ్డాడంట. అమ్మ కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి, ఏడవద్దని ఆవిడతో చెప్పాడనమాట. కనికరపడి ఏడవద్దని చెప్పి వచ్చి ఆ పాడిని ముట్టగా ఆ పాడిని ముట్టాడంట. ఆ పాడిని ముట్టేటప్పటికి అప్పుడు ఆ పాడిని ముట్టగా మోయిస్తున్నవారు నిలిచిరంట. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుస్తున్నానగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడంట. అట్లాగే మన యేసయ్య జీవం కలిగిన దేవుడు. జీవం లేదు, చనిపోయాడు. మరి అతనికి జీవం పోసాడు. జీవం పోసేటప్పటికి అతను బతికి మాట్లాడుతున్నాడంట. దేవుడు స్తోత్రం. మన దేవుడు కనికరపడే దేవుడు, కనికరపడతాడు. నువ్వు దుఃఖపడితే సూత ఊరుకునేవాడు కాదు. మన దేవుడికి అన్న తెలుసు, మనకి ఇబ్బందులు మనం పడే బాధలన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన కాడ మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఈ లోకానికి వచ్చి అన్నీ అనుభవించాడు. ఆయన అన్నీ చేశాడు, అన్నీ తెలుసు. మనిషి లివు కాడ తెలిసి ఆవిడ మీద కనికరపడి ఆ బిడ్డన కాడి ముట్టేటప్పటికి మోయిస్తున్న వాళ్ళు ఆగారంట. ఆగేటప్పటికి ఈ కుమారుడు జీవం వచ్చి లేచి కూర్చుని మాట్లాడుతున్నాడంట. దేవుని స్తోత్రం. మాట్లాడసాగిను. ఆయన అతన్ని తల్లికి అప్పగించెను. అతను తల్లికి అప్పగించాడంట. తీసుకెళ్ళి తల్లికి అప్పగించాడనమాట దేవుడు. ఇప్పుడు ఏడుస్తున్న తల్లికి ఆ బిడ్డను బతికిచ్చి ఆ తల్లి దగ్గర తీసుకెళ్తే ఆవిడకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంబరంగా ఉంటుంది. అసలు ఆ పని చేస్తున్న వాళ్ళని ఇంకా ఊరేగించాలి. అసలు ఎంతో నెత్తిన పెట్టుకుంటారు ఒకళ్ళైతే. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. జీవాన్ని ఇచ్చే దేవుడు, జీవాన్ని మరణాన్ని నిరోధకం చేసి తిరిగి లెగిసిన దేవుడు మన దేవుడు. సమాధిని గెలిచిన దేవుడు. జీవం గల దేవుడు మన దేవుడు. జీవాన్ని ఇచ్చే దేవుడు. అతనే కాదు, బైబిల్లో ఎన్నో కార్యాలు చేశాడు. అలా బతికిన వాళ్ళే అందరూ ఉన్నారు. జీవాన్నిచ్చే దేవుడు యేసయ్య, కనికరపడే దేవుడు యేసయ్య. కనికరపడ్డాడంట. కనికరపడి ఆవిడ మీద కనికరపడి ఈ కుర్రవాడిని ఈ పాడి మోయిటున్న వాళ్ళని పాడి ముట్టేటప్పటికి మోయిటున్న వాళ్ళు నిలిచేటప్పటికి అప్పుడు ఈ కుర్రాడు
జీవం వచ్చి లెగిశాడు. లెగిసి మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఈ కుమారుని తీసుకెళ్ళి ఆ తల్లికి అప్పగించాడు. యేసయ్య తల్లికి అప్పగించాడు. ఆవిడకి ఎంత సంతోషం వద్దే. అంత దుఃఖంలో ఉన్న ఆవిడి మరి కుమారుని తీసుకెళ్ళి అప్పగిస్తే ఎంత సంతోషం అవుతుంది, ఎంత ఉల్లాసం అవుతుంది. గొప్ప కార్యం చేశాడు అని ఈయన నాకు దేవుడు అది ఇదే ఎంతో పొగుడుతారు ఒక్కొక్కరు. అయితే దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పగించాను. అందరూ భయంకాంతులయ్యారంట. అందరూ భయంకాంతులయ్యారంట. మనలో గొప్ప ప్రవర్త బయలుదేరారో అనుకున్నారు. వీళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట. మనలో గొప్ప ప్రవర్త బయలుదేరాడో, ఇంతవరకు ఈ కార్యం జరగలేదే, చనిపోయిన వాళ్ళు ఎవరు బతకలేదే, బతికినట్టు చూడలేదే మనం. ఈయనేంటి ఈ కుర్రాన్ని బతికిచ్చాడో తల్లికి అప్పగించాడో, ఈయన ప్రవర్త అని చెప్పి గుర్తించారన్నమాట. గొప్ప ప్రవర్తని ఒప్పుకున్నారు. అప్పుడు బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. దేవుడు మనలో ఒక గొప్ప ప్రవర్తన లేపాడో, దేవుడు మన కొరకు పంపించాడో అని దేవుణ్ణి గణపరిచారంట. వీళ్ళు దేవుని మహిమపరిచారంట, దేవుని గణపరిచారంట. ఇప్పుడు మనం గణపరుస్తున్నామా? దేవుడి కార్యాలు పొందుకుంటున్నాం. దేవుణ్ణి చేసి కార్యాలు పొందుకుంటున్నాం. దేవుని గణపరుస్తున్నామా? దేవుని గణపరచాలి. దేవుని గణపరిచి బిడ్డలాగా ఉండాలన్నమాట. అంతేగాని ఒకసారి అంట యేసయ్య 10 మంది గుడ్డు వాళ్ళని, కుష్ఠరోగుల్ని 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడంట. మీరు నడుస్తూ ఉండగా దారిలోనే స్వస్థపడతారు, మీకు స్వస్థ వస్తుంది అని చెప్పాడంట. చెబితే వాళ్ళు నడుస్తుండగా స్వస్థత కలిగిందంట. కలిగితే 10 మందికి స్వస్థ వచ్చింది కదా, 10 మంది మళ్ళీ వెనక్కి రావాలి కదా, ఆయన కృతజ్ఞత చెప్పాలి కదా. చెప్పకుండా ఆ 9 మంది వెళ్ళిపోయారంట. అందులో ఒక్కడు మట్టుకు వచ్చాడంట. ఒక్కడు మట్టుకు వచ్చి యేసు దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెప్పాడంట. చెబితే అప్పుడు దేవుడు అన్నాడు యేసయ్య, 10 మంది కదా స్వస్థ పొందింది, ఆ 90 ఎక్కడా? వాళ్ళు నువ్వు ఒక్కడివేనా కృతజ్ఞత కలిగి ఉన్నవాడు అని అడిగాడంట. అలాగే కృతజ్ఞత కలిగి ఉంటున్నావు. ఇప్పుడు కార్యాలు పొందుతున్నారు కానీ కృతజ్ఞత చూపిస్తలా. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్నామనుకో ఇంకా గొప్ప కార్యం చేస్తాడు దేవుడు, ఇంకో కార్యం చేస్తాడు. మనం కృతజ్ఞత కలిగి ఉండిపోయామనుకో అక్కడితో ముగిస్తాడనమాట. అక్కడితో మన పక్షాన్ని కార్యం చేయడు. అట్లాగే కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. దేవుడి స్తోత్రం. అట్లాగా ప్రదేశం అంతటా వ్యాపించాను. ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది యేసయ్య చేసిన కార్యం. ఈ కుర్రోని లేపాడు కదా, ఆ ప్రదేశం అంతటా వ్యాపించిందంట. దేవుడి స్తోత్రం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటి యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు ఎదురు చూడాలా అని చెప్పాడనమాట. అంటే రాబోవాడు నీవేనా, లేకపోతే మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అని అడిగిరమ్మని 2 మనుషులను పంపాడు యోహాను. అంటే ఎవరో? బాప్టిస్ట్ యోహాను ఈ కార్యాలన్నీ విని ఈయనే ప్రవర్తన తెలుసుకున్నాడు, దేవుడు కుమారుడని తెలుసుకున్నాడు. కానీ ఆ 2 మనుషులను పంపాడన్నమాట.
నీవేనా రావాల్సినోడు, మరి ఇంకొకరి కొరకు మేము చూడాలా అని అడిగిరామని పంపించాడనమాట. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం దేవుని